ఇక్కడ బీజేపీ అండి, కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకుంటాం. ఎందుకు సార్ ఆయన ఎందుకు? ఆయన ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తారు కాబట్టి, నిజాయితీగా పనిచేసే లీడర్ మాకు కావాలి. అందరూ ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ ఉంది కదా, సో ఎంపీ కూడా మేము వాళ్ళకే ఓటేస్తాం అన్నారు. దానికి మీరేమంటారు? లేదండి, ఇక్కడ ఎవరున్నా కానీ పైన ఎంపీ ఎలక్షన్లకు మాత్రం బీజేపీకి వేస్తాం, మోడీనే గెలిపించుకుంటాం. ఇక్కడ స్టేట్ లో ఎవరు పాలించినా వీ డోంట్ కేర్, పైన మాత్రం మోడీనే ఉండాలి. కంపల్సరీగా మోడీనే గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. తెలంగాణ మొత్తం 17 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎక్కువగా ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది సీట్లు? ఎక్కువగా అంటే రావాలని కోరుకుంటున్నాం. బీజేపీకి సెకండ్ ప్లేస్ వస్తుందని అనుకుంటున్నాం. ఏదో కాంగ్రెస్ అని అంటున్నారు, పోల్స్ అయితే చెప్తున్నాయి కాంగ్రెస్ కానీ 10 or 11, 12 వచ్చినా పెద్ద యూజ్ ఉండదు. ఏమి పైన మోడీ వచ్చినాక ఇక్కడ 10 వస్తాయి 17 వస్తాయి పనులు కానీ, ఇక్కడ ఏం పనులు చేపించుకోవాలన్నా రేవంత్ రెడ్డి మాటకి ఆయన రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాలి. ఏం లాభం అంటే అప్పుడు ఇప్పుడు గెలిపించుకొని నానా హవాసాలు పడుతున్నాం. మా ఫీలింగ్ అది కరెక్ట్ కాదు. అది మోడీని గెలిపించుకోవడం కరెక్ట్. మన స్టేట్ పరంగా అయితే ఎంపీ ఇక్కడ ఎన్ని సీట్లు వస్తే అంత బెటర్. ఇంకా మోడీ ఇంకా ఫోకస్ చేయగలుగుతాడు మన స్టేట్ కు. ఏమన్నా పనులు చేపించుకోవాలన్నా కానీ తొందర అవుతుంది అట్లా.